ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభువు మనలను మే నెల మొదటి ఆదివారపు రోజున మరొకసారి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో సహాయపరిచారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘ బిడ్డలందరికీ, మన సంఘ పెద్దలందరికీ, అలాగే ఈ వాక్యం విలుచున్నటువంటి బిడ్డలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, దీవెనలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన పాటలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. మీరు అనుగ్రహించినటువంటి ఈ మే నెల మొదటి వారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవనాన్ని మహాకృపను బట్టి గతించిన కాలంలో మరెన్నెన్నో తండ్రి నాయన అవంతరాలు వచ్చినప్పటికీ ఏ వారం కూడా మానకుండా వీడియో ద్వారా నీ వాక్యాన్ని మీరు మాకు ప్రకటిస్తున్నారు. ప్రభువా, వాక్యము ద్వారా మా జీవితాలు సరిపెట్టండి, సరిచేయండి. నాయన ఈ వాక్యం వినుచున్నటువంటి మా సంఘ బిడ్డలందరినీ, సంఘ పెద్దలను, కుటుంబాలను, వినుచున్న ప్రతి ఒక్కరిని బహుగా దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన పాట పాడుకుందామండి. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీపించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమై శార్యములో ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను, నన్నెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమై శార్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వారం మనం చిన్న విషయాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కని అంశాన్ని మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం. మన యొక్క అంశం పేరు సబ్జెక్ట్ రెండంచులు గల ఖడ్గము. కనుక రెండంచులు గల ఖడ్గం దేవుని యొక్క వాక్య భాగంలో, మరి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే two-edged sword. two-edged sword. అమ్మా, రెండంచులు గల ఖడ్గం. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం దేవుని సన్నిధిలో. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ షార్పర్. అంటే దేవుని వాక్యము బహు వేగము గలదట, చాలా చురుకైనదట.
దేవుని వాక్యం. అండ్ కనుక ఈ రెండంచుల ఖడ్గం అనేటువంటి ఆ మాట మనం వింటున్నప్పుడు బైబిల్లో అది ఖడ్గం అంటే దేవుని వాక్యమే అమ్మా, దేవుని సన్నిధిలో. కనుక మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎవరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందో చేతులు పైకి ఎత్తండి. మీ బైబిల్ పట్టుకుని చేతులు ఎత్తకండి. అవి చాలామంది చేతులు ఎత్తున్నారు. చూస్తున్నాం చేతులు ఎత్తకండి. బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకో. బైబిల్ పెట్టుకోండి, అయ్యగారు చెప్తున్నారు కదా అని చేతులతో కూర్చుంటున్నారా? దయచేసి అలాగ నిర్లక్ష్యంగా ఉండొద్దు. బైబిల్ దగ్గర పెట్టుకోండి, నోట్స్ దగ్గర పెట్టుకోండి, పెన్ను దగ్గర పెట్టుకోండి, వాక్యం రాసుకోండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, రెండంచు కదా ఖడ్గము అంటే బైబిలుకు గుర్తుగా ఉందన్నమాట. దేవుని వాక్యం దేవుని సన్నిధిలో. దేవుని వాక్యము ఖడ్గం అంటే అది మనల్ని ఏదో భయపెట్టే ఖడ్గం కాదు, మనకు ఆశీర్వాదాలు ఇచ్చే ఖడ్గమే అది దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిలో కనుక రెండంచుల ఖడ్గము అనేటువంటి భాగంలో దేవుని బిడ్డలారా మనము 5 విషయాలు నేర్చుకుందాం అండి. చూడండి, మరి బైబిల్ ఉందంటే మన చేతిలో దేవుడు ఉన్నట్టే, అంతే కదా. దేవుని వాక్యం ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. తీసిన వారు చదవండి. జాన్ 1:1. జాన్ 1:1 ఏమన్నాడు అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను. గట్టిగా అనండి, పర్లేదు. గట్టిగా చదవండి మీరు కూడా, ఏం పర్లేదు. గట్టిగా చదివితేనే దీంట్లో వినపడుతుంది అండి. కనుక మీరు అక్కడ గట్టిగా చదివారనుకో, నాకు కూడా కనపడుతుంది, వినపడుతుంది కూడా. అమ్మా, అది ఎలాగండి అయ్యారు, ఎలా కనపడుతుంది మీకు అని చాలామంది అడుగుతున్నారు. మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఎలా కనపడుతున్నామండి అయ్యారు. దేవుని బిడ్డలే ఒకరికొకరు ఆత్మీయంగా కనపడతాం ఏమ్మా దేవుని సన్నిధిలో. కనుక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే బైబిల్ మన చేతిలో ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలే. దేవుని బిడ్డల దేవుని సన్నిధి. బైబిల్ అంటే ఏంటనమాట అండి? ఆశీర్వాదాలతో కూడినటువంటి గ్రంథం. బైబిల్ అంటే సంపదలకు గని. దాని ఒక భక్తుడు అన్నాడు, జాన్ గారని, సంపదలకు గని అంటే ఏంటనమాట? దీంట్లో ఎన్ని కావాలన్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లోంచి మనం తీసుకోవచ్చు అన్నమాట. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఏది అవసరమైతే అదే దేవుడు ఇస్తా. అంటే దేవుని సన్నిధిలో గ్రంథం చదివినా, ప్రార్థన చేసినా, పరిశుద్ధ గ్రంథం చదివినా, ప్రార్థన చేసినా మనకు కావలసినవన్నీ కూడా యేసయ్య ఇస్తారు. కనుక దేవుని సన్నిధిలో ఈ భాగంలో 5 విషయాలు నేర్చుకుందాం అండ్ 5 పాయింట్లు. నెంబర్ 1, రెండంచులు గల ఖడ్గము అనేటువంటి వాక్యము ద్వారా దేవుడు మనలను స్వస్థపరుస్తాడట. ఏమా, ఈ వాక్యం చదివిన వారికి ఏం దొరుకుతుందంటండి? స్వస్థత. దేవుని బిడ్డల కనుక దేవుని వాక్యము ద్వారా స్వస్థత. దేవుని సన్నిధి చూడండి, నయమాన్ అనేటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. మరి ఆ సైన్యాధిపతి అక్కడ ఒక ఏరియాగా దైవజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? అక్కడ ఆయన ఏరియా గారు చెప్పిన మాట వినలేదు కదా, వెళ్ళలేదు. కానీ ఏం చేశాడు? కానీ ఏలియా గారు చెప్పాడు, నువ్వు వెళ్ళి యొర్దాన్ నదిలో మునగమన్నాడు 7 మార్లు. అంటే యొర్దాన్ నది అంటే నీరు అనగా వాక్యం, నీటిలోనే మునగమన్నాడు. అంటే నీటిలో స్వస్థత. కనుక నీటి ద్వారా స్వస్థత అంటే వాక్యము ద్వారా స్వస్థత, వాక్యము వలన స్వస్థత, దేవుని వాక్యం వినుట వలన స్వస్థత. దేవుని బిడ్డల కొంతమంది వాక్యం వినుట వలన కూడా స్వస్థత పొందుతారు. నిజమండి. అంటే నా ఎంతటి నేను చెప్తాను, చాలాసార్లు వాక్యం వింటుంటే మన హృదయం ఎంతో తేలిగ్గా ఉంటుంది. వేరే విషయాలు మనం వినే కంటే వాట్సాప్ల్లో, లేకపోతే వీడియోల్లో, లేకపోతే టీవీల్లో అవన్నీ వింటే నీకు
సమస్యలు ఎక్కువ అవుతాయి తప్ప సమస్యలు తక్కువ అవ్వవు. వాక్యం వింటే నీకు స్వస్థత వస్తుంది, నీ సమస్యలు తీరుతాయి, నువ్వు దేవుళ్ళు ఆశీర్వదించబడతావు. కనుక వాక్యం వినండి దేవుని బిడ్డలారా. కనుక ఆ దేవుని సన్నిధిలో నయమాన్ అనేవాడు సైన్యాధిపతి, పెద్ద మంత్రి, అంతో కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి బంగారం పట్టుకెళ్ళాడు ఎన్నెన్నో చోట్ల, కానీ స్వస్థత రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యమైన నీటి దగ్గరకు వెళ్ళి 7 సార్లు ములిగాడో వెంటనే స్వస్థత యేసయ్యా యెహోవా దేవుడు అతనికి ఇచ్చాడు అనమాట. అందుకే ఇక్కడ దేవుని వాక్యం అనగా ఏమన్నాడండి, దేవుని వాక్యము అనే వాక్యము ద్వారా స్వస్థత అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దీనికి సంబంధించిన రెఫరెన్స్ నేను చదువుతున్నాను, చెప్తున్నాను. ఇక్కడ పక్కన అమ్మగారు కూడా చదువుతున్నారు, మీరు కూడా అది చదవండి దేవుని సన్నిధిలో గట్టిగా చదవండి. చదివేవాళ్ళు అన్నాడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై వాడిగా నుండి ప్రాణాత్మలు కేళ్ళు మూలుగులు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఆమేన్. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం మన లోపలికి వెళ్ళిపోద్దట. దేవుని వాక్యం అక్కడికి వెళ్ళిపోతాడండి, హృదయం లోపల కేళ్లలోనికి మూలుగుల్లోకి. దేవుని వాక్యం దేవుని యొక్క సన్నిధిలో హృదయంలోకి వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, హృదయంలో నుండి మన శరీరం అంతా కూడా అది కదిలింపజేస్తుందన్నమాట దేవుని సన్నిధి. చూడండి, బెతెస్దా కోనేటి దగ్గర దేవదూత వచ్చి ఏం చేస్తుందటండి, కోనేటిలోంచి నీళ్ళు కదిలిస్తుంది. చూడండి, మొత్తం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు అక్కడ 5వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యం అన్నాడు. చూడండి అమ్మా, చదవండి, తీసిన వారు చదవండి. దేవుని వాక్యం ఏమన్నాడండి, దేవుని వాక్యంలో 5వ అధ్యాయం మొదటి నుండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా ఆ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడినప్పుడు ఎవడు దిగును, నీళ్ళలోకి ఎవరు వచ్చారమ్మా, దేవదూత వచ్చింది. కనుక ద ఏంజల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది హెవెన్ ఇంటూ వాటర్. అంటే దేవుని బిడ్డలారా, ఏ సమయానికి వస్తుందో తెలియదు, కానీ నీళ్ళలోకి వచ్చింది. ఆ నీటిలో నీరు కదిలిస్తుంది అనమాట. అంటే దేవుని యొక్క ఆత్మ అనేటువంటి శక్తి చేత ఆ దేవదూత నీళ్లు కదిలించబడినప్పుడు అక్కడ ఏమవుతుందన్నమాట అండి, స్వస్థత. స్వస్థత యేసునామములో కలుగుతూ ఉంది. కనుక ఆ స్వస్థత వలననే దేవదూత ఏమవుతుందన్నమాట అండి, కదిలించేటువంటి నీటి ద్వారా అక్కడ స్వస్థత కలుగునట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నీలోనికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు దేవుని బిడ్డ. కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా అస్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని సన్నిధిలో. అందుకే వాక్యము మనకి బలమైందని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనం, సామ్స్ 119:72. సామ్స్ 119:72, 119:72 వచనం. దేవుని వాక్యం ఏమన్నాడు అక్కడ, ఏమన్నాడు చూడండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, 1000 కొలది వెండి బంగారు నాణెముల కంటెను, 1000 కొలది వెండి బంగారు నాణెముల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు 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 మేలు. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని వాక్యంలో అంత మేలు ఉందండి, మేలు ఉంది దేవుని బట్ల. దేవుని వాక్యం వింటేనే మేలు.
దేవుని వాక్యం నేర్చుకుంటేనే మేలు, దేవుని వాక్యాన్ని పాటిస్తేనే మేలు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తేనే మేలు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు మేలు కలుగుతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. రెండవ మాటలోకి వెళ్ళిపోదాం. మరి రెండంచులు గల ఖడ్గమైనటువంటి వాక్యము ద్వారా మనకు పరలోక మన్నా దొరుకుతుందట. ఏం దొరుకుతుందట అండి? ద హెవెన్లీ మన్నా. దేవుని బిడ్డలారా, మన్నా అంటే మనందరూ తెలుసు, దేవదూతల ఆహారం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో వారు తిరిగారంటే అరణ్యంలో అసలు ఆహారం దొరుకుతుందమ్మా? ఒక కనీసం తినటానికి తినవలసినటువంటి కాయలు ఏమీ దొరకవు అనే అక్కడ అయితే దేవుడు ఏం చేశారు? వారికి మన్నాతో పోషించాడు. అంటే ఆయన నమ్మిన పెట్టిన దేవుడు ఏం చేస్తారనమాట అండి? మన్నా. కనుక ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు మన కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఎంతో సమర్థుడై ఉన్నాడు. మనం దేవుని స్తుతించాలి తప్ప. దేవుని పెట్టలేరు. మరి సమయంలో చూడండి, 70 లక్షల మంది ప్రజలు మన్నాతో ఆ దినాల్లో పోషించబడ్డారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతారు. దానికి సంబంధించిన రెఫరెన్స్ చూసుకుందాం. మరి బైబిల్లో ప్రకటన గ్రంథం అంటే రెవల్యూషన్ 2:17 అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అమ్మా చదవండి. సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును. ఏమన్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడట? ఏం చెప్తున్నాడమ్మా? జయించువానికి ఏమన్నాడు? మరుగయ్యున్న మన్నా. మన్నా ఎలా ఉందటండి అది? దే ఆర్ సీక్రెట్ మన్నా అంటే లేకపోతే మర్మం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో చక్కని మాట ఉందండి, దేవుని పెట్టలేరు. కనుక ఇంటర్నల్ ద జీవాహారం దేవుని సన్నిధిలో. కనుక మరుగై ఉన్న మన్నా దేవుని పెట్టలేరు. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఆహారం మరుగై ఉంటుంది. ఈ పూటకు ఆహారం దేవుడు ఇచ్చాడు అనుకోండి మనకి, సాయంకాలం దేవుడు నీకు మరుగైన ఆహారాన్ని నీకు నీ పెట్టలకి దేవుడు సిద్ధపరుస్తాడు. రేపటికి లేదు ఎలాగా అని అనుకున్నారనుకో, దేవుడు తప్పకుండా సిద్ధపడు. ఎందుకంటే నువ్వు ఈ సాయంకాలం ప్రార్థన చేసుకున్నావు, ప్రభువా రేపు పొద్దుడికి ఎలాగ మరి ఆహారం నాకు నా బిడ్డలకి అంటే దేవుడు ఏం చేస్తాడు? సరే ఇక పొద్దుడికి ఆహారం నీకు సిద్ధపరిచేస్తాడు కదా. ఏలియా గారిని ఏం చేసి దేవుడు 40 రోజులు ఆయన కాకుల ద్వారా ఆహారం పంపించి పోషించాడు దేవుడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక అనేక మంది భక్తులు పోషించిన దేవుడు మనలను కూడా పోషిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనమైతే ఏం చేయాలటండి? ఈ 2 అంచులు గల ఖడ్గం అయినటువంటి దేవుని యొక్క జీవాహారమును ప్రతిదినము భుజించుచు, అంటే బైబిల్ చదువుతూ ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటూ ఉదయాన్నే బైబిల్ చదువుకుంటూ దేవుని సన్నిధిలో మనం దినదినము కూడా దేవునితో ఎప్పుడైతే గడుపుతూ ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలను మన కుటుంబాలను కూడా ఆయన పోషించి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు అని మనము దేవుని సన్నిధిలో నమ్మి ఉన్నాం. అలాగే నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి, దేవుని స్తుతించండి. దేవుడు మమ్మల్ని పోషిస్తాడు అన్న వాళ్ళందరూ కూడా చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. దేవుని స్తోత్రం. వాళ్ళు అందరూ బాగా కొట్టారు. మీ అందరూ చాలా మంచివాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక మరుగై ఉన్నటువంటి మన్నా అన్నాడు. ఇంకా ఏమన్నాడు కింద? మరియు ఏమన్నాడండి? ఏమన్నాడమ్మా? అది దేవుడు మన్నా ఇవ్వటే కాదట. దేవుని నమ్మిన పెట్టిన దేవుడు ఆయన ఆత్మీయ ఆహారం చేత పోషించడమే కాదట. దేవుడు ఏం చేస్తాడు? మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాడట. అంటే తెల్లరాతి అంటే ఏంటి? తెల్లరాయి అంటే గిఫ్ట్. ఏమ్మా? మంచి మంచి బహుమానాలు దేవుడు ఇస్తాడు. మంచి మంచి బహుమానాలు ఇస్తాడు దేవుడు. మరి అనేక సార్లు మన
రాజు మాస్టర్ ఇంటికి, ఏంజల్ టీచర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి సెల్ఫ్ నిండా ఎన్నో గిఫ్ట్లు ఉంటాయి. అదే ఆ మెమంటోలు ఎంతవరకు వారు చేసినటువంటి మంచి కార్యాలు, వారు చేసినటువంటి మంచి మరి అధికారుల దగ్గర పొందిన మన్ననలు దేవుని బిడ్డలు. అలాగే మాస్టర్ టీచర్ గారి, అలాగే మరి బాబీ, రూబీ బిడ్డలందరి విషయంలో కూడా దేవుడు చేశాడు. అంటే అలాగే చాలామందికి వచ్చి ఉండొచ్చు కూడా దేవుడు. మరి నెలలో మరి ఎన్నో మంచి కార్యాలు చేసాం. మరి ఇలాంటి టైంలో ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పరిసి వాళ్ళ కార్యక్రమం అన్నిటికీ కూడా మరి రూబీ అమ్మ, యశ్వంత్ బాబు వారు స్పాన్సర్ చేశారు కనుక దేవుని సన్నిధిలో అంటే ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలకు దేవుని పెట్టారు. జరిగిన వాటికేమో పాస్టర్ అమ్మ గారు చేశారు మా స్పాన్సరింగ్. అండ్ కొంత మన ప్రియులు బుచ్చిబాబు గారు అండ్ వారి కుమార్ అర్జున్ గారు, ఇంకా ఆయా స్థలాల్లో మరి కొన్ని మంచి కార్యాలు చేసే బిడ్డలు గిఫ్ట్లు దేవుడు ఇచ్చినటువంటి, మనం ఎప్పుడైతే దేవుని కొరకు వాడబడతామో దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితంలో చేసేటువంటి మంచి కార్యాలు బట్టి దేవుడు మనకి ఆయన తెల్లరాత్రిని అంటే ఒక మంచి గిఫ్ట్లు అనేటువంటి ఆశీర్వాదాలు, బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అండ్ దేవుని సన్నిధిలో చూడండి, ఇంకా కింద ఏమన్నాడు చదవండి. ఏమన్నాడు అక్కడ? రాయి మీద తెల్ల పేరు, కొత్త పేరు. ఏమన్నాడు? కొత్త పేరు ఉంటుంది అటండి. మరి దాని మీద పేరు కూడా రాస్తాట దేవుడు. అంటే కనుక దేవుని సన్నిధిలో పొందబోయేటువంటి మంచి పేరు అనమాట, మంచి మేలుకరమైన పేరును దేవుడు రాస్తాడనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యాన్ని పాటించే బిడ్డలకి కనుక దేవుని బిడ్డలారా, కనుక ఈ ఆదివారం సమయంలో మనము దేవుడు ఏ రీతిగా ఆయన కొరకు మనము దేవుని సన్నిధిలో వాడబడతామో ఆ రీతిగానే దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడండి. ఆయన వెంటనే ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ప్రతిఫలం, వాక్యం చదువుకుంటే వాక్యానికి దీవెనలు, అలాగే దేవునికి కొరకు మంచి కార్యాలు చేస్తే మంచి కార్యాలు దేవుడు, ఇంకా దేవుని కార్యాలు అన్ని దేవుడు చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది కూడా లేదు దేవుని బిడ్డల. కనుక ఆ దేవుని సన్నిధిలో నేను 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. 2 అంచులు గల ఖడ్గము అనే వాక్యము ద్వారా మనలను విశ్వాసంలో దేవుడు బలపరుస్తాడట. దేంట్లో బలపరుస్తాడట అండి? విశ్వాసంలో. కనుక వీఆర్ ఆల్ స్ట్రెంగ్థన్ ఇన్ ఫెయిత్. దేవుల్లో బలం, విశ్వాసంలో బలం. హీబ్రూస్ అంటే హెబ్రీలు రాసిన పత్రిక 12:12లో 12:12లో వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. 12 దేవుని బిడ్డ ఏమన్నాడండి అక్కడ? సడలిన కాబట్టి సడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరిచే దేవుడు అన్నట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెట్టారు. మన దేవుడు మన కాళ్ళను, మన చేతులను కూడా బలపరుస్తాడు దేవుని. ఎందుకంటే ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని పెట్టారు మనలను బలపరిచే దేవుడు, మనలను ఆయన సాక్షులుగా వాడుకునే దేవుడై ఉన్నాడు. చూడ మనందరూ తెలిసినట్టు ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు కదా, పాల్ యాంగ్చే గారు. యవన కాలంలో 16 సంవత్సరం మరి ఎంతగానో బలహీనుడు అయిపోయాడట. ఆ దినాల్లో అంటే క్షయలో ఇంకా కొంచెం భయంకరమైన క్షయ అనేటువంటి ఒక వ్యాధి ఆయనకు వచ్చిందంట. రాత్రులు పగలు దక్కడమే. ఆయన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గుకి, ఆయన బలహీనతకి తట్టుకోలేక ఆ ఇంట్లో వాళ్ళే వెలివేసేసి బయటికి గెంటేశారట. దేవుని బిడ్డ చూసారు అలాంటి పరిస్థితి. చూడండి యవనస్తుడికి ఎంత బాధ ఉంటుంది. ఆయన బాగా చదువుకొని డాక్టర్ అవుతాడు అనుకున్నాను, కానీ దేవుడు ఎవరు గెంటేసినా దేవుడు గెంటేయడు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఒకవేళ నిన్ను ఎవరు కాదన్నా దేవుడు నిన్ను చేరదీస్తాడు, నన్ను చేరదీస్తాడు. ఎందుకంటే దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు,
దేవుడు ఆశీర్వదించేవాడు. ఆయన మనల్ని కరుణించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఒక ఊరు చివర ఆ పూరు గుడిసె దగ్గర ఆ కొరియా ప్రాంతంలో మరి అక్కడ మరి ఒక అరుగు మీద ఎవరిదో అరుగు మీద కూర్చుంటే పడుకొని అక్కడే దగ్గుతూ అక్కడే ఉంటున్నాడు. ఆ దారిని ఒక చిన్న పాప సండే స్కూల్లో కొత్త బంధన ఇచ్చిందట. బంధన ఇస్తే ఆ పాప అనుకుందంట మరి ఇచ్చిన దైవజనులు చెప్పారో మరి ఎవరు చెప్పారమ్మా, ఇది ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నవారికి ఇవ్వండి, వాళ్ళ దగ్గర పెడితే స్వస్థత వస్తుంది, వాళ్ళు బలపడతారని చెప్పిందంట. చెప్తే ఆ పాపం చిన్న బిడ్డ అయినా విశ్వాసంతో ఆ మాట జ్ఞాపకం పెట్టుకుని ఆ సోదరునికి పాలియాంగచో గారికి ఇచ్చిందట. అప్పుడు ఆయన కొంచెం బలహీనతలో ఉన్నాడేమో, చిరాకుతోటి ఎందుకమ్మా నాకు ఈ అనారోగ్యంతో నేను బతకను కనుక నేను ఇది చదవగలనా ఏంటి అని. లేదు అన్నయ్య గారు చదవండి అని ఆ పాప 2-3 సార్లు చెప్తే, సర్లే ఈ చెల్లి ఇలా బతిమాలుతుందని అది తీసుకుని అలా చదివేటప్పటికి ఆ పాప స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి 2-3 అధ్యాయాలు మత్తయి సువార్తలో చదివితే అక్కడ ఆ సువార్తల్లో ఉన్నటువంటి స్వస్థతలన్నీ చదువుతున్నాడట. అలాగే 2 రోజులకి బైబిల్ పూర్తి చేసేది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ పక్షవాయు గల వారందరూ కూడా ఎప్పుడైతే స్వస్థత వచ్చేసిందో వెంటనే ఆయన దగ్గర లేచి నడుస్తున్నాడట. నడుచుతూ ఆ దగ్గరలో మందిరం ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళిపోయాడట. మందిరం దగ్గరికి వెళ్ళిపోతే ఆ మందిరం దగ్గర పాస్టర్ గారితో అయ్యారు, ఇలాగా నాకు ఎవరో పాప కొత్త మందిరం ఇచ్చిందండి, ఇది నేను చదువుకున్నానండి, నాకు స్వస్థత వచ్చిందండి అని చెప్పాడు. వెంటనే పాస్టర్ గారు, బాబు దేవుడిని నిన్ను స్వస్థపరిచి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఆయన సేవలో వాడుకుంటాడు, నీవు భయపడక ఇంకా నీ దేవునికే సమర్పణ చేసుకో నీ జీవితాన్ని అని వెంటనే చెప్పినాను. వెంటనే ఆ రోజే పాస్టర్ గారితో బాప్తిసం పొంది ఆ రోజు నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. అలా చేస్తూ ఉండగా ప్రారంభంలో ఆయన ఒక 10,000 మంది సంఘం కట్టారట. తర్వాత 25,000 మంది, తర్వాత 25 లక్షలు, తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆయన సంఘం మరి చాలామంది దైవజనులు చెప్తుంటారు. అయితే కొరియా దేశంలో ఉందట సంఘం కనుక ఇప్పుడు ఒక 200 మరి లక్షల సంఘంగా దేవుడు ఆయన దీవించాడు అనేటువంటి సాక్ష్యం ఆయన నుంచి ఆయన బుక్స్ కూడా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా దారి పక్కన పూరు గుడిసి పక్కన ఎందుకు పనికిరాని పడుకొని ఇంకా నేను జీవితం చాలిస్తానన్న ఆయన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకొరకు విడిచిపెట్టాడండి? ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఒక సాధనంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డానికి ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టంలో దేవుడు నన్ను ఉంచడు. నీ పట్ల దేవుని ప్రణాళిక, నీ పట్ల దేవుని ఉద్దేశ్యము, నువ్వు దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలి, లేకపోతే దేవుని నీ పక్షంగా మరి దేవుడి పని జరగాలి, దేవునికి మహిమ రావాలి, దేవుని కార్యాలు నీ ద్వారా జరగాలని దేవుడు నీవు కష్టాల్లో పడిపోయినప్పుడు కూడా పైకి లేవనెత్తి మంచి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నిన్ను నీ బిడ్డలను బలంగా వాడుకుంటున్నాడు. భయపడొద్దు దేవుని బిడ్డలు కనుక గొప్ప దేవుని సేవకుడిగా తయారైపోయాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 సేవకుడిగా దేవుడు ఆయన దీవించాడు. కనుక ఆ దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకున్నటువంటి విషయాలు దేవుని కనుక ఈ వాక్యం అనేటువంటి ఖడ్గము ద్వారా 2 అంచుల ఖడ్గము ద్వారా దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. పొద్దున్నే లేస్తే పనులు ఉంటాయి, పనులు ఉండవు అని చెప్పను, కానీ పనుల కంటే దేవుని యొక్క బలం ముందు సంపాదించుకోండి. అమ్మా వాక్యం చదవండి, దేవుని బలం పొందండి. 1 అధ్యాయం చదువుతావో లేకపోతే 2 అధ్యాయాలు చదువుతావు, లేకపోతే ఖాళీ లేకపోతే 1 అధ్యాయమే చదువు,
దానికి ప్రారంభం నుంచి చదువు దేవుని యొక్క వాక్యం, లేదా కీర్తనల నుంచి చదువు, మొత్తానికి బైబిల్ అయిపోయిన తర్వాత మరలా చదువు, మరలా చదువు, మరలా చదువు. బైబిల్ చదివిన వారు గొప్పవారు అయ్యారు, బైబిల్ చదివిన వారు గొప్పగా దీవించబడతారు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారా మన అనేక మేలులు చదవటం ద్వారా దేవుని సన్నిధిలో ఎంతో మేలు పొంది మేలైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి దేవుని బిడ్డలుగా దేవుడు మనం దీవిస్తాడు. నేను 4వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. ఈ 2 అంచులు గల ఖడ్గం అనేటువంటి వాక్యము ద్వారా దేవుడు మనలను మరి 2 అంతల ఆశీర్వాదాల్లో నడిపిస్తాడట. ఎన్ని ఆశీర్వాదాలు అండి? 2 డబుల్ బ్లెస్సింగ్స్ దేవుని బిడ్డలు. చూడండి, మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనంలో మాట చూసుకుందాం. తీసారండి? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. దేవుని వాక్యం చదవండి. 22 అధ్యాయం 23వ వచనం చదవండి. యెహోవా దూత, గట్టిగా చదవండి. చూసారు, యెహోవా దూత ఏం చేసిందట? ఏం చేసిందండి? యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని, అంటే దేవదూత చేతిలో ఖడ్గం ఉందంటే ఏంటి అర్థం? ఆయన చేయటానికి కాదు, ఆయన జీవితాన్ని సరిచేయటానికి. బిలాము అనేటువంటి ప్రవక్త, ఆయన జీవితం సరిగా లేదు. ఆయన ఏం చేస్తాడంటే దేవుని ప్రజలైనటువంటి వారిని ఎవడో అన్యుల రాజు వచ్చి నా పక్షంగా వాళ్ళకి ఏదో వ్యతిరేకంగా కీడు ప్రకటించంటే అవి వచ్చేసి ఆ కీడు ప్రకటించడానికి బయలుదేరుతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవదూతను పంపించాడు. ఈయనేమో ఆయన ఏం చేస్తున్నాడు? గాడిద మీద వెళ్ళిపోతున్నాడు. కనుక ఏదైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనిని చేసినప్పుడు దేవుడు ఆయన హాని చేయడు, కానీ బుద్ధి చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? బుద్ధి. మనకు బుద్ధి రావాలనేటువంటి విషయాన్ని దేవదూత చేత ఖడ్గం పంపించాడు అన్నమాట. అప్పుడు నీకు అర్థమైపోయింది. ఎవరికే? బిలాము. నేను దేవునికి వ్యతిరేకంగా ఇలాగ వెళ్తున్నాను కనుక దేవుడు నాకు దేవదూతలు పంపించాడు. అసలు ఆ ఖడ్గానికి నేను ఏమైనా అవ్వాలి, కానీ దేవుడు ఏం చేసిండు? నన్ను తప్పించాడని బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వెనకపోయాడు. మళ్ళా వెనకపోతే ఆ బాలాక అనేటువంటి ఆ రాజు ఏం చేశాడట? మరలా నీకు వస్తాల మీద డబ్బు బంగారం ఇస్తాను. చూడండి, అక్కడే ఉంది అమ్మ. సంఖ్యాకాండంలోనే 24:12 అక్కడే అంటాడు. ఏమన్నాడు అక్కడ? 24:12 చివరి మాటకు వచ్చేసాం. 24:12 చూద్దాం. నేను వాక్యం చదువుతాను, వేనండి. 24:12 ఆ వాక్య భాగంలో దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. 24:12 తీసిన వారు చదవండి, నేను చదువుతున్నాను. అందుకు బిలాము బాలాగుతో నా ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చి ఉన్నాను. నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేదు. ఏమన్నాడండి ఆయన? నీవు నాకు ఎంత బంగారు ఇచ్చేసినా సరే, నాకు ఇచ్చిన బంగారం ఎంత ఇచ్చేసినా నా ఇంటి నిండా దేవుడి చిత్తం లేకుండా నేనేమీ చేయలేను అన్నాడు. కనుక నేను దేవుని చిత్త ప్రకారమే చేస్తాను అన్నప్పుడు మరలా జ్ఞానం తెచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలైన వారికి అపజయము రాకుండా 2 అంతల ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు వారిని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వెంబడించే వారికి ఒకవేళ ఎవరైనా శత్రువులు, లేకపోతే మన మీద ఎవరైనా అన్యాయంగా మనకేదో కీడు చేయాలనుకున్నవారు, మనకు అన్యాయం చేయాలనుకున్నవారు, మన మీద లేనిపోని చెడ్డ మాటలు పలికేవారు ఎవరో ఉన్నా
దేవుడు అవి నీ మీదకి రానప్పుడు నీకు రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు, నీకు నీ బిడ్డలకి. అలా రావాలంటే ఏం చేయాలి? నువ్వు నేను కూడా ఐఎమ్ ఆల్సో ఏం చేయాలి చెప్పండి? నేను కూడా ఏం చేయాలా? ఆ వాక్యాన్ని మనమందరూ కూడా చదవాలి. దేవుని వాక్యం చదవాలి, బలంగా చివరి మాటలోకి వెళ్ళిపోతున్నాను. చివరి మాట 5వ మాట గురించి మనం మాట్లాడుకుందామమ్మా. ఎంతవరకు 4 మాటలు మాట్లాడాం కదా. ఈ 2 అంచెలు గల ఖడ్గం అనే వాక్యం ద్వారా మనకు దేవుడు తోడయుండి మనల్ని రక్షిస్తాడు. అంటే అన్ని విషయాల్లో కూడా ఎనీ ట్రబుల్స్, ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ క్రిటికల్ సిచ్యువేషన్స్, అంటే ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాం 5వ మాట ద్వారా. మరి ఆ మాటకి రిఫరెన్స్ చెప్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. 1 Samuel 8:11లో ఆ మాట ఉంది, మనం చదువుకుందాం అంటారమ్మా. సరే 18:11 అంటే 18:11. 1 సమూయేలు గ్రంథము 18:11. 18:11లో ఏమంటున్నాడు? ఒకప్పుడు చూద్దాం, తీయండి అమ్మ, అందరు తీయండి, పర్లేదు, తొందర లేదు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుందుననుకుని ఉండగా దావీదును సౌలు మరి ఎందుకు ఆయన మీద కోపాన్ని ప్రదర్శించాడో తెలీదు. అయితే ఎందుకు ప్రదర్శించాడు? దావీదు చిన్నవాడు, అందరూ కూడా దావీదుకి జయమంటున్నారు, దావీదుకే మంచి పేరు వస్తుంది, చాలామంది కదా. ఆవిడకన్నా మంచి పేరు వస్తే చాలామంది ఏం చేస్తారు? కనుక కొంతమంది అసూయపడతారు కదా. ఎందుకంటే నాకు మంచి పేరు ఎందుకు వచ్చిందో, అదే మంచి పేరు అయిపోతే నీకు కూడా రావచ్చు కదా. లేకపోతే నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీకు కూడా మంచి పేరు వస్తుంది. కనుక దావీదు మీద అలాగూ ఆయన మరి కోపడినప్పుడు ఆ ఖడ్గం విసిరాడట. అయితే అది దావీదు ఏం చేశాడటంటే తగలకుండా యెహోవా తనను విడిచి దావీదునకు తోడేటట్టు చూచి సౌలు దావీదునకు భయపడింది. దావీదు తప్పించుకున్నాడు ఆ ఖడ్గాన్ని, దేవుడే తప్పించాడు, నాట్ దావీదు. కనుక దేవుడే తప్పిస్తాడు మన మీదకి వచ్చేటువంటి శత్రువులు అనేటువంటి బాణాలు. లేకుండా శత్రువులు ఖడ్గాలంటే, కత్తులంటే కేవలం కత్తే కాదు. కొంతమంది ఏం చేస్తారటండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరని బైబిల్లో ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. మన మాటలు ఇతరులకు రుచికరంగా ఉండాలి. మన మాటలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి. బాధ గుచ్చుకునేటువంటి మాటలు మాట్లాడటం అనేది అది దేవునికి ఇష్టమైనటువంటి మాటలు కాదు. అలాంటి మాటలు పలుకుట వల్ల మనము దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. కనుక ఆ దేవుని సన్నిధిలో అటువంటి మాటలోకి అలా మన మీదకి వచ్చినప్పటికీ, అనేక మంది మాటల ద్వారా మనల్ని కురంగ చేసినప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉండి ఆయన రక్షిస్తాడట. అలాగే దేవుడు దావీదును రక్షించాడు. తర్వాత దేవుడు గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దావీదుకి ఇచ్చాడు. దావీదు ఎంతగా తను దావీదును కృంగ చేయాలనుకున్నాడో సౌలు, దేవుడు దావీదును ఏం చేశాడండి? ఉన్నతమైన సింహాసనం ఎక్కించాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపాడు. ఆయన కృపలో బలపరిచాడు, ఆయన కృపలో దీవించాడు, ఆయన ఆశీర్వాదాలతో నింపి బలపరిచి నడిపించాడు. దేవుని సన్నిధిలో అతడు దేవునికి మహిమకరమైన బిడ్డగా, ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మనందరినీ దీవించాలని మనందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్లవచ్చండి దేవుని సన్నిధిలో. మరి వాగ్దానం తీసుకుంటారా? వాగ్దానం రాసుకోండి, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం ఈ వారం వాగ్దానం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నాయన ప్రభువా, ఈ పరిశుద్ధ వారానికి మీరు మారు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ఎంతమంది అయితే బిడ్డలు ఆదివారము వాక్యం వినుట ఆశీర్వాదమని, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదమని, నాయన వీడియో దగ్గర కూర్చొని వాక్యం దగ్గర కూర్చొని బైబిల్ తీసుకుని పాటల పుస్తకం తీసుకుని ప్రార్థనాపూర్వకంగా దీవించబడటానికి బిడ్డలు వచ్చి ఉన్నారు. వారందరినీ దీవించండి. కుటుంబాన్ని, బిడ్డలను, గృహాన్ని, మా సంఘ బిడ్డలందరినీ, సంఘ పెద్దలను, ప్రపంచంలో నాయన ఎంతమంది మానవ కోటి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీవించండి. ఈ వైరస్ వల్ల అనేక మంది బిడ్డలు నాయన ఎన్నో బాధలు పడుతున్నారు. తొందరగా వైరస్ యేసునామములో దూరంగా పారిపోయేలాగా అందరికీ మీ కాపుదల వైరస్ కొరకు ఎంతమంది అయితే నాయన ప్రభు అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు. నాయన ప్రభు నీ సన్నిధి వాళ్ళందరికీ మీ కాపుదల దయచేయండి. డాక్టర్స్, నర్సెస్, పోలీసు బృందం, ఇంకా అనేక మంది నాయన మిలిటరీ వారు అందరినీ బలపరచండి. మరి ముఖ్యంగా మరి మా సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి. వారు ఎక్కడున్నప్పుడు కూడా దీవించబడాలి. వారికి కూడా మీ కాపుదల దయచేయండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. విదేశీ భక్తులు కూడా దీవించి బలపరచండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. మా దేన సంఘ సేవా సరిహద్దులు విషయాలు పరచండి. మేము మరలా సంఘములుగా మరలా త్వరగా కూడుకొని ఈ పాదాలు పట్టుకునే భాగ్యం అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరమందు నెరవేరును, భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎడ్ల ప్రాంతం క్షమించే ప్రకారం అపరాధాలు క్షమించండి. శోధనలను తేక కీడును తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క పాట పాడుకుందాం అందరూ కలిసి. పంపుము దేవ దేవెన్నలాతో పంపుము దేవ, పంపుము దయచేత పతిత పవననమ, ఇంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవ దీవెనలాతో పంపుము దేవ, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనందరికీ, కుటుంబాలకి, బిడ్డలకు, గృహాలకి, అనుకున్న ప్రతి కార్యములకు సదాకాలం తోడయుండి దీవించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.